అన్న నాకు మిమ్మల్ని ఎప్పుడు కలిసినా ఒక మాట అడగాలని ఉంది. ఏం తింటారన్న మీరు? ఏం తింటా అందరు తిన్నట్టు తింటా. మళ్ళీ గంట సేపు అయినా కూడా మీ గొంతు అట్లనే ఉంటుంది, మీ ఆట అట్లనే ఉంటుంది, మీ పాట అట్లనే ఉంటుంది. అంటే ఒక గదరన్న లేకపోయినా మిమ్మల్ని గదరన్నలో చూసుకుంటూ ఉంటుంటాం అన్నట్టు. మీ పాటలు విని మా సొంటలు కూడా చైతన్యవంతమై ఇక్కడ దాకా వచ్చినాం. నిజంగా మీ పాటలు మేము చిన్నప్పుడు స్కూల్లో పోయినప్పటి నుంచి, కాలేజీ పోయినప్పటి నుంచి మీ పాటలు మా మీద అంత పనిచేసినాయి. కానీ మీ రచన అసలు మీరెట్లు వచ్చారు పాటలలోకి? నేను చిన్నగా ఉన్నప్పుడు టేప్ రికార్డులలో పాటలు వినేవాడిని. గద్దరన్న పాడినటువంటి పాటలు వినేవాడిని. మారోజు వీరన్న లాంటి మహానాయకులు, విమలక్క లాంటి వాళ్ళు గ్రామాలు తిరుగుతున్న కాలం అది. వాళ్ళు గ్రామాలలో క్యాంపెయినింగ్ చేసేటువంటి రోజులు 94, 95 అప్రేడ్. ఆ రోజుల్లో ప్రజా సమస్యల మీద గలమిప్పుతూ ప్రజా కళాకారులుగా వాళ్ళు గ్రామాలకు వచ్చేది. అవి చూస్తూ లైవ్లో నేర్చుకున్న వాడిని. గద్దరన్న క్యాసెట్ల రూపంలో పాటలు వచ్చేటి ఆ కాలంలో 92, 93, 94 ఆ కాలం చాలా నిర్బంధ కాలం. అలాంటి పాటలు బయటకు వస్తే కదా క్యాసెట్లు ఎవరికైనా దొరికినా అరెస్ట్ చేసి కేసులు పెట్టేటువంటి రోజులు అవి. కానీ ఆ రోజుల్లో ఆ కాలంలో ఆ పాటలు మేము వేసుకొని వినేవాళ్ళం. ఎక్కడో చాటుగా మాటగా వినేవాళ్ళం. విని మా పొలం కాడికి బావి కాడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ ప్రకృతితో ఆ నేచర్తో పెరిగినటువంటి వాళ్ళం కనుక అట్లా కనెక్టివిటీ అయ్యి పాట అనేది అంత బలంగా ఈ బ్రెయిన్లో కూర్చుంది. ఆయన పాడిన ప్రతి రాగం, ప్రతి తాళం నాకు దాదాపు 12, 13 ఏళ్ళ వయసులోనే నా బ్రెయిన్లోకి వచ్చేసింది. చిన్నప్పటి నుంచి రిధం అంటే నా పుట్టుకే రిధం గుట్టే ఇంట్లో పుట్టాను కదా. నేను పుట్టిన ఇల్లే శబ్దం పుట్టిన ఇంట్లో పుట్టాను కనుక చిన్నప్పటి నుంచి శబ్దం అలవాటు అయింది. ఆ శబ్దానికి తోడు 12, 13 ఏళ్ళ ఏజ్ వచ్చేసరికి పాట వినడం, పాడడం ఎట్లా అనేది నేర్చుకున్నాను. అది 13, 14, 15కి వచ్చేసరికి గజ్జగట్టి ఆడడం నేర్చుకున్నాను. ఊళ్ళల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, చావుల కాడ, బతుకుల కాడ, పెండ్లీలు, ఫంక్షన్లు, దావతుల కాడ. అది కాస్త 16, 17కి వచ్చేసరికి ప్రజా ఉద్యమంలోకి వచ్చేసింది. అట్లా కంటిన్యూషన్ నా జీవితం మొత్తం పాటకి అంకితం అయిపోయింది. ఎక్కువగా ఏ పాటలు వినేది మీరు? మిమ్మల్ని గద్దరులో నుండి మీరు ఇన్స్పైర్ అయిన పాట ఏంటి? వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా కూనలు, వందనాలు వందనాలమ్మో మా కూనలు. వీరులారా సూరులారా రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రైతు కూలి అన్నలారా, రైతు కూలి అన్నలారా, రైతు కూలి అన్నలారా. ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, చూపే సుక్కలయ్యిండ్రా మా బిడ్డలు. ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, చూపే సుక్కలయ్యిండ్రా మా బిడ్డలు. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు. వీరులారా సూరులారం రాడికల్లా బిడ్డలారం, రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా. ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసినారా. సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి వెలిగినారా, సూర్యులయ్యి వెలిగినారా, సూర్యులయ్యి వెలిగినారా. ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, ఆ దిక్కు చూపే సుక్కలయ్యిండ్రా మా బిడ్డలు. ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, ఆ దిక్కు చూపే సుక్కలయ్యిండ్రా మా బిడ్డలు. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో
పిలిసినట్టు అలికిడాయే పిలిసినట్టు అలికిడాయే పిలిసినట్టు అలికిడాయే కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు మా కడుపు తీపి చూసిపోతారా మా బిడ్డలు నీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు నీకు వందనాలు వందనాలమ్మో. అట్లా ఆ పాటలు వినేటువంటి వాళ్ళు ఆ క్యాసెట్ల రూపంలో వచ్చిన అనేక పాటలు తెలుగు సీమలో తెలంగాణరా తెలంగాణలో నల్లగొండరా కారం పొడిలో కళ్ళ నందుకొని రజాకార్లతో రణం చేసిన నల్లగొండరా ఎర్రగొండరా నల్లగొండరా ఎర్రగొండరా నల్లగొండరా ఎర్రగొండరా నువ్వు నల్గొండ ఆ సెల్లలవే నా చెల్లేల స్వర్ణమ్మ నువ్వు నల్లగొండ చెల్లెలవే నా చెల్లేల స్వర్ణమ్మ నువ్వు చిలకమ్మ ఆ తిలకమువే నా చెల్లేల స్వర్ణమ్మ నువ్వు చిలకమ్మ ఆ తిలకమువే నా చెల్లేల స్వర్ణమ్మ వందనమో వందనమమ్మో నా చెల్లేల స్వర్ణమ్మ బంధువుల వందనమమ్మ పక్క రైతుల వందనమమ్మ సేను సెలకల వందనమమ్మ కన్న తల్లుల వందనమమ్మ కన్న తల్లుల వందనమమ్మ కన్న తల్లుల వందనమమ్మ నీకు సిన్ని కూనల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ సిన్ని కూనల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ ఇట్లాంటి పాటలు వినేది. అంటే